కళ్ళు మూసి తెరిచినట్టే అయిపోయింది. అసలు ఇండియా వెళ్ళినట్టే లేదు. ఇప్పుడు బాధపడినా లాభం ఏమి లేక కువైట్కి వచ్చే ముందు రోజు అయితే ఫ్యామిలీ అంతా కలిసి గుడికి అయితే పోయినాం. సంవత్సరానికి ఎన్ని పండుగలు వస్తాయో నాకు తెలియదు, కానీ మా ఫ్యామిలీ అంతా కలిస్తే ప్రతిరోజు పండగలానే ఉంటుంది మాకు. మధ్యలో ఏంది బై భజన బీట్ అనుకున్నారా? ఈయన మా మామే ఇంకో చెల్లి హస్బెండ్ అనమాట. ఈయన భజన గురువు. జాతరకి పండక్కి ఇలా భజన వేస్తూ ఉంటాడు. భజన నేర్చుకోవాలనుకున్న వాళ్ళకు కూడా భజన నేర్పిస్తాడు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. నానా ఓహో అవు పసందే. ఇంకా సుండుబళ్ళు అయితే ఆగేసి టెంకాయలు పూలు ఇవి తీసుకునేసి స్టార్ట్ అయ్యి ఇక గుడి దగ్గరికి వెళ్ళాలంటే సుండుపల్లి నుంచి రాయవరం రూట్కి అయితే వెళ్ళాలి. ఒక 5-6 కిలోమీటర్స్ వెళ్ళాక రైట్ సైడ్కి వెళ్ళాలి. బ్రిడ్జ్ మీదుగా బెస్తపల్లి నుండి వెళ్ళాలి. అలా బెస్తపల్లి దాటుకునే లెఫ్ట్ సైడ్ లో అమ్మవారిది సత్రం అయితే కనిపిస్తుంది. నాగార్పమ్మ గుడి ఉన్న ఊరైతే ఈడికిపల్లె. బేస్తవారం ఆదివారం ఇక్కడికి చాలా మంది జనాభా అయితే వస్తూ ఉంటారు. ఈ అమ్మవారిని నమ్ముకొని చాలా మంది అయితే ఉన్నారు. నేను 3 years అయిపోయింది ఈ గుడికి వచ్చి. ఇక గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు అయితే చేసేసి ఈసారి మాత్రం మనసులో చాలా గట్టి కోరికలు అయితే కోరుకున్నాను. అది అమ్మవారి చేతిలో ఉంది అండ్ చూసే మీలో కూడా ఉంది. ఏంది వీడియో అలా చూస్తూనే ఉంటారు, అమ్మవారు కనిపిస్తున్నారు, దండం పెట్టుకోండి. ఇక మేము కూడా దండం పెట్టుకుని ఫ్యామిలీతో ఫోటోలు అయితే దిగేసి మేము బాగుంటే సరిపోతుందా, మేము తోలే బైకులు కూడా బాగుండాలని అమ్మవారి దగ్గర నుంచి అయితే దండలు తీసుకున్నాం. అక్కడి నుంచి అయితే వచ్చేసి ఆ రోజు నైట్ ఎంజాయ్ చేసినాం మా అమ్మ ఇంట్లో. ఈ బీట్లు మొత్తం నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం, ఫాలో చేసేయండి. పుష్ప కువైట్ పుష్ప